గణేష్ అంటే ఆనంద్ దేవరకొండ, ఓ అనాథ. స్నేహితుడు శంకర్ అంటే ఇమానుయల్‌తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవితం గడుపుతుంటాడు. అదే ఏరియాలో ఓ షాపులో పనిచేసే శృతి అంటే నయాన్ సారికతో పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. అయితే శృతి మాత్రం డబ్బుకు ఆశపడి ఆ షాపు ఓనర్ కొడుకుతో పెళ్లికి రెడీ అవుతుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో హట్టైన గణేష్ ఎలాగైనా భారీగా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. ఈ క్రమంలో స్నేహితుడు శంకర్‌తో కలిసి 7 కోట్లు విలువ చేసే డైమండ్‌ను దొంగిలిస్తాడు. ఆ డైమండ్ కోసం అరుణ్ అంటే ప్రిన్స్ యావర్ గ్యాంగ్ గణేష్ వెంట పడుతుంది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ డైమండ్ ఓ గణేష్ విగ్రహంలోకి చేరుతుంది. ఆ విగ్రహం కర్నూలు జిల్లాకు చెందిన రాజావారు అంటే సత్యం రాజేష్ కొనుగోలు చేసి తన గ్రామానికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వినాయకుడి విగ్రహంలో పడిపోయిన డైమండ్ కోసం గణేష్ ఏం చేశాడు? ఆ విగ్రహాన్ని దొంగలించేందుకు రుద్ర అంటే కృష్ణ చైతన్య గ్యాంగ్ ఎందుకు ప్రయత్నించింది? ముంబైలో చాలా విగ్రహాలు ఉన్నప్పటికీ రాజావారు ప్రత్యేకంగా ఆ విగ్రహాన్ని ఎందుకు కొనుగోలు చేశాడు? ఈ విగ్రహానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనుకుంటున్న కిషోర్ రెడ్డి అంటే రాజ్ అర్జున్కి ఉన్న సంబంధం ఏంటి? ఆర్గాన్ డేవిడ్ అంటే వెన్నెల కిషోర్ కారణంగా రుద్ర గ్యాంగ్తో పాటు గణేష్కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరకు ఆ విగ్రహం ఎవరికి దక్కింది? అందులో పడిపోయిన డైమండ్ ఎవరికి దక్కింది? గణేష్ లైఫ్లోకి కృష్ణవేణి అంటే ప్రగతి శ్రీవాస్తవ ఎలా వచ్చింది అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందు హలో గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు నయనం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రతి మనిషిలోనూ భయం, అత్యాశ, కుట్ర అనే 3 లక్షణాలు ఉంటాయి. అవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి అనేది గమ్ గమ్ గణేష సినిమాలో చూపించాడు దర్శకుడు. ఇలాంటి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రాలు తెలుగు తెరకు కొత్తమే కాదు, కానీ డిఫరెంట్ కామెడీతో పాటు క్రిస్పీ ఎడిటింగ్తో హిలరియస్గా కథనాన్ని సాగించాడు. కథ మొత్తం వినాయకుడి విగ్రహం చుట్టే తిరుగుతుంది. ట్విస్ట్ అండ్ టర్న్ సింపుల్గానే ఉన్నా ఎంటర్టైన్ చేస్తాయి. హైదరాబాద్ నేపథ్యంగా మొదలయ్యే ఈ సినిమా కథ ఆ తర్వాత కర్నూలుకు షిఫ్ట్ అవుతుంది. సినిమా ప్రారంభంలో వచ్చే హీరో లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోదు. డైమండ్ దొంగలించాలని హీరో ఫిక్స్ అయ్యాక కథలో వేగం పుంజుకుంటుంది. ఒకవైపు కిషోర్ రెడ్డి ట్రాక్, మరోవైపు గణేష్ ట్రాక్ రెండింటినీ సామంతరంగా నడిపిస్తూ ఎక్కడ బోర్ కొట్టకుండా కథనాన్ని సాగించాడు. డైమండ్ వినాయకుడి విగ్రహంలోకి చేరడం, దాన్ని కిషోర్ రాజకీయ ప్రత్యర్థి గ్రామమైన రాజవారి పల్లెకు తీసుకెళ్లడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో కథంతా విగ్రహం చుట్టే తిరగడంతో కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అలాగే విగ్రహం కొట్టేసేందుకు రుద్ర గ్యాంగ్ డైమండ్ ను తీసుకెళ్లడం కోసం హీరో చేసే ప్రయత్నాలు అంతగా ఎంటర్టైన్ చేయవు. ఇక మతిభ్రమించిన డాక్టర్ ఆర్గాన్ డేవిడ్ గా వెన్నెల కిషోర్ పండించే కామెడీ మాత్రం సినిమాకు ప్లస్ అయింది. అతను తెరపై కనిపించిన ప్రతిసారి థియేటర్లో నవ్వులు పూశాయి. అదే సమయంలో అరుణ్ గ్యాంగ్ కు సంబంధించిన సన్నివేశాలు, నీలవేణితో గణేష్ నడిపే లవ్ ట్రాక్ కథకు అనవసరంగా జోడించినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో స్వామీజీ అంటే రంజన్ ఇచ్చే ట్విస్ట్ మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. సినిమా ముగింపు మాత్రం దర్శకుడు ఇవ్వాలనుకున్న సందేశానికి విరుద్ధంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులు నెగిటివ్ క్లైమాక్స్ ని ఒప్పుకోరు అని అలా ముగించాడేమో. చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేని ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ని హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు.